హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2026 సంవత్సరంలో మరి ఒక నూతన మాసమైన ఆగస్టు మాసం మొదటి ఆదివారపు దినమైన 2వ తేదీ ఉదయకాల సమయంలో దేవుడు కలిగిన దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి వచ్చిన దేవుని బిడ్డలు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలానే మీ అందరికి కూడా నూతన మాసపు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వారంలో మనకు బుధవారము, శుక్రవారము ప్రార్థన కోడికలు మందిరంలో జరుగుతుంది. దేవుని బిడ్డలు పెద్దలు కూడా కలుసుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. హల్లెలూయా. అదేవిధంగా వచ్చే శనివారం 8వ తేదీ కాదు, పై వచ్చే శనివారము 15వ తేదీ నేను వెళ్ళారు. పై సంవత్సరంలో మనకు జరిగినట్లుగా మరి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కోడిక ఆగస్టు 15 సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన కోడిక జరుగుతుంది. ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరం ఎవరు వచ్చారు గుర్తుందా? సంగతులు సంగతి చెప్తున్నవే, నిన్న సంగతి అడగకుండా అంటే కొన్ని సంవత్సరం వరకు గుర్తుందా? గుర్తించుకోండి. పిల్లలకి చెప్పండి, నేను చెప్పను. ఆయన దేని పిల్లారా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాసంలో నూతన మాసంలో దేవుని సమయంలో ప్రార్థించినప్పుడు దేవుని పిల్లలు మన సంఘ సహవాసానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీకు జ్ఞాపకం చేసి మెసేజ్లోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నా. వాగ్దానం మెసేజ్ కాదు, చూపించి వర్తమానం లేనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము, చరిత్ర గ్రంథమైనటువంటి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట. ఆమేన్. నేను పిల్లరా, బలహీనుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు శాంతక్క పేరు పెట్టాం. శాంతక్కను గుర్తు చేసుకోండి. నబ్బెల్ల శాంతక్క గుర్తు చేసుకోండి. సోదరి ఆరోగ్యాలు ప్రార్థన చేయండి. దేని పిల్లలు ఈ మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు దేని పిల్లరా ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, దేవుడు యెహోషువతో చెప్తున్న మాట. యెహోషువ దేని పిల్లరా ఒకప్పుడు మోషే పరిచారకుడు. మోషే నాయకత్వము ముగించిన తర్వాత ఆ స్థానంలో ఎవరు రావటం జరిగిందంటే యెహోషువ రావటం జరిగింది. యెహోషువతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడై ఉంటాను చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఈ వాగ్దానంలో దేవుడు మనకిచ్చే ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయనుగాక. హల్లెలూయా. యెహోషువను ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట గొప్ప చేసేదని చెప్పి వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుడు మీ కన్నుల ఎదుట, అంటే ఎవరి కన్నుల ఎదుట? మీ బంధువుల కన్నుల ఎదుట, మీ రక్త సంబంధికుల కన్నుల ఎదుట, మీ స్నేహితుల కన్నుల ఎదుట మిమ్మల్ని గొప్ప చేయునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఇప్పుడు ఒకవేళ వేరు రకంగా కనపడవచ్చు, వేరే ఒక రకంగా కనపడవచ్చు. అయితే దేవుని వాగ్దానము ఎప్పుడు మారని వాగ్దానముగా ఉన్నది. ఆమేన్. ఆకాశము భూమి గతించును గాని దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ మాటలు నిన్ను గొప్ప చేసే ఆ వాగ్దానము మీ పట్ల ఆయన నెరవేర్చునుగాక. హల్లెలూయా. చెప్పండి, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీ పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, వేరొక రకంగా ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టుడు. నీ పరిస్థితులు మారుస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు. నీ బంధువులు ఎదుట, నీ రక్త సంబంధికులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, వారి ఎదుట. ఎవరు వాళ్ళు? ఎవరు చెప్పండి. వారి ఎదుట. వారంటే ఎవరు? చెప్పినట్టు ఎవరు? నీ విరోధులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ అడిగి తీసుకోవాలి దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతాం. నాదిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. నాదిశయము నీవే, నానందము చదవబడిన వాక్య భాగం పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక. పౌలు ఒకప్పుడు దోషకుడు,
హింసకుడు, హానికరుడు. అయితే ప్రభుని నమ్మిన తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని స్వార్థ అందించడానికి బయలుదేరిన ఒక దైవ భక్తుడు అనేక ప్రాంతాలు సంచరించి దేవుని స్వార్థను అందించి సంఘాలను స్థాపించిన ఒక వ్యక్తి ఎవరంటే పౌలు. ఎక్కువ శాతం పత్రికలు రాసిన ఒక మనిషి ఎవరంటే పౌలు. పౌలు బోధే ఉపదేశాలుగా మారినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడగలం. ఒక రక్షించబడిన దేవుని బిడ్డ రక్షించబడిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చూడాలి అనేది ఉపదేశముగా దేని బిడ్డారా పత్రికలో తమ పత్రికలలో రాసిన వ్యక్తి ఎవరంటే పౌలు. ఒక దేవుని బిడ్డ రక్షించబడిన తర్వాత ఆ బిడ్డ ఆత్మీయతలో ఎదగాలి. ఎలా ఎదగాలంటే ఉపదేశమును అంగీకరించి ఉపదేశములో ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు రాసిన పత్రికలలో ఎక్కువ ఉపదేశం ఉంటాయి. ఆమేన్. ఉపదేశం ఉంటాయి. ఈ పత్రికలో కూడా దేని పిల్లరా తిమోతికి రాస్తూ అనేకమైన విషయాలు రాస్తూ ఇక్కడ ఒక మాటను తెలియపరచడం మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ మాట అంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉంటుంది చెప్పి తెలియపరచడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దైవ భక్తి కలిగి ఉండమంటాడు. దైవ భక్తి కలిగి ఉండు. అది ఏం చేస్తుంది? ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుందని పౌలు తెలియపరుస్తున్నారు. ఆమేన్. అంటే ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలో దైవ భక్తిలో పెరగాలి, దైవ భక్తిలో ఉండాలని చెప్పి పౌలు తెలియపరచడం మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కంప్యూటర్ కాలంలో, ఈ గడవరి దినాల్లో, ఈ సాఫ్ట్వేర్ దినాల్లో దేని బిడ్డారా ఈ జ్ఞానం పెరిగిన దినాల్లో నాలెడ్జ్ ఎక్కడ చూసినా నాలెడ్జ్ పెరిగిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. బాగా చదువుకున్న వాళ్ళకి ఏముంటది? చదువుకున్న వాళ్ళకి ఏముంటది? దైవ వ్యక్తి ఉంటుందా? చదువు వ్యక్తి ఉండదు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకు పనిచేస్తుంటది. మాకు తెలివి ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది. మా చదువు చేత, మా జ్ఞానం చేత, మా తెలివి చేత మేము సంపాదించుకుంటాము, నిలబడతాము, మాకెందుకు దేవుడు అన్నట్లుగా రెండు పిల్లారా ఉంటా. అటువంటి వాళ్ళు ఒకవేళ మందిరానికి వచ్చినా కూడా వాళ్ళు సరిగా దేవుని వాక్యం వినరు, దేవుని వాక్యాన్ని అంగీకరించరు,
దైవ వ్యక్తులు జీవించరు. రెండో రకం, ఇంకొక రకమైన మనుషులు ఉన్నారు దైవ వ్యక్తులు లేకుండా జీవించేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే దేవుని మందిరానికి వస్తారు, భక్తిలో జీవిస్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు, ఒక నింద, ఒక అవమానం అనేది వచ్చినప్పుడు ఆ భక్తిని అనేది తొలగించుకుంటా. మేమింత బాధపడుతున్నాము, మేమింత కష్టపడుతున్నాము, మేము క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదు, దేవుడు మా మొర ఆలకించడం లేదు, అసలు దేవుడు ఎక్కడున్నాడు, మేమెందుకు గుడికి రావాలా, గుడికి వచ్చి ఏం ప్రయోజనము, వాక్యముని ఏం ప్రయోజనము, మేము అనుకున్నట్లుగా జరగడం లేదు కదా అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే నేను పిల్లారా, వాళ్ళ దైవ వ్యక్తిని వదిలిపెట్టి మామూలు వ్యక్తులుగా జీవించినట్లుగా జీవిస్తుంటారు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము మనకి ఏం బోధిస్తుందంటే నేను పిల్లారా ఏమంటుంది చూడండి, వాక్యం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పిల్లారా భక్తిలో జీవించమని తెలియపరుస్తుంది. ఒకవేళ సమస్యలో ఉండవచ్చు, ఒకవేళ ఇప్పుడు మేలు కలగకుండా నువ్వు కనపడవచ్చు, అయితే ఒకరోజు నీకు మేలు జరుగుతుంది, ఒకరోజు నీకు దేవుని మేలు కలుగుతుంది. అన్ని సమకూడి జరిగేటట్లుగా తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దైవ భక్తిని అనేది మనము పోగొట్టుకోకూడదు. ఆమేన్. దైవ భక్తిలో నుంచి దిగజారిపోకూడదు, దైవ భక్తిలో నుంచి మనము తొలగిపోకూడదు దేని పిల్లారా. ఎందుకంటే దైవ భక్తి అనేది ఎక్కడికి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉండేదంట. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు నీకు దేవుడి మేలు చేయకపోయినా రేపు చేస్తా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మేలు చేయకపోయినా రేపు చేస్తా, తప్పనిసరిగా జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగేటట్లుగా ఆయన చేస్తాడని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దైవ భక్తిని మాత్రము దేవుని బిడ్డలైనటువంటి మనము వదిలిపెట్టకూడదని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి కాలపు విషయంలోనూ రాబో కాలము విషయంలోనూ అది దేని పిల్లలన్నిటికీ ప్రయోజనకరంగా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. అంటే దైవ భక్తులు జీవించినంత కాలము దేవుడు వారికి మేలు చేస్తూ ఉంటాడు. ఈ రోజు చేయకపోయిన రేపు మన కాల నిర్ణయం అయిపోయిన తర్వాత దేని పిల్లారా మన ఆత్మ అనేది దేని పిల్ల ఎక్కడికి పోద్ది? దైవ భక్తులు జీవించిన ఆత్మ ఎక్కడికి పోద్ది? పలకరు నేను నా చేతిని పిలిపించుకుంటారా చెప్పండి, ఎక్కడికి పోద్ది? దేవుని రాజ్యం పోద్ది అంతే.
ఆ దైవ అందుకని అపోస్తలుడైన పౌలు అనేది ఏంది, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి పౌలు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని విషయంలో మనం ఏం చేయకూడదు, నిరుత్సాహపడకూడదు. దేవుని విషయంలో, దైవ వ్యక్తి విషయంలో కృంగిపోకూడదని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని భక్తులు అనేక మంది దేవునిలో ఎదిగిన దేవుని బిడ్డలు, దైవ భక్తులు జీవించినటువంటి దేవుని బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి పాటలు పాడినట్లుగా మనం చూడగలుగుతాం. అందులో ఒక పాట ఏంటి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పడితే లేదా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విననా ఆరోగ్యం కదండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే. ఆప్తులు అంటే ఎవరు? బంధువులు. ఆప్తులే విడనాడిన ఆరోగ్యము. కొంతమంది గుడికి వచ్చేదానికి కూడా మంచి కావాలి, స్నేహం ఉండాలి. ఆ యొక్క గుడికి వస్తేనే ఈ యొక్క గుడికి వస్తుంది. నేను ఈరోజు రాలేదు, పోమి అని అంటే సార్ అంటే నేను కూడా పోలేదు. అక్కడ బయట తీసుకొని వచ్చిన మంచి మళ్ళీ ఎన్నికి తిరిగిపోవాలి. వాళ్ళు పనికి పోవాలన్నా కూడా ఒకే ఆటోలో పోతారు. మళ్ళీ ఆ ఆటో నిలబడుతూ ఫోన్ చేస్తే అంత క్యాంకర్ రాదా, నేను వచ్చేదానికి ఆశయం ఎక్కడుందన్నా, నేను యువతలు లేవేద్దామని ఉండా, నువ్వు పోమంటే నేను కూడా పోలేదు. ఇంటికి తిరిగిపోతుంది. ఆటో గాడికి మీరు మనిషి ఇంటికి తిరిగిపోతుంది. స్నేహం అటువంటి స్నేహం. అయితే భక్తుడు ఏమంటుండే, పాట ఏమంటుంది, ఆప్తులే విడనాడిన ఆరోగ్యము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. ఆ దైవ వ్యక్తిని మాత్రం తప్పనిసరిగా వదిలిపెట్టకూడదు దేవుని పిల్లారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుందని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. చూడండి దేవుని పిల్లారు, ఈ యొక్క దైవ భక్తిలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొన. హల్లెలూయా, హల్లెలూయా. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి ఏం కలగటానికి, ఒకటి క్షేమం కలగటానికి, రెండవదిగా దీర్ఘాయుష్మంతుడు అవటానికి దేవుడు ఆజ్ఞాపించు కట్టడలను ఆజ్ఞలను గైకొనుట. కట్టడలను ఆజ్ఞలను గైకొనుటే దైవ భక్తి అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి యొక్క రహస్యం ఏమిటండి దేవుని పిల్లారా? దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను గైకొనటయే. కాబట్టి దేవుని పిల్లారా, దైవ భక్తిలో మనం నడిచినప్పుడు దేవుని పిల్లారా వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి, వచ్చే దీవెనలు ఏమిటి అనే సంగతిని మనము కొన్ని చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని
భక్తిలో మనం జీవించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదము ఏమిటంటే ఆయన కాపుదల మనకు దొరుకుతుంది. దేవుని కాపుదల మనకు దొరుకుతుంది. చదువు 91 కీర్తన 3 నుంచి వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుమును జాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాలములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగములకైనను నువ్వు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతి ఫలము కలుగును. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, దైవ భక్తిలో జీవించే వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? కాపుదలనిస్తున్నాడు. ఒకటి వేటగాని ఊరిలో నుంచి, రెండోది నాశనకరమైన తెగులు రాకుండా, మూడోదిగా రాత్రి వేళ కలుగు భయము రాకుండా, పగటి వేళ బాణములకైనా చేడు సంచిన తెగులకైనా, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగంకైనా నువ్వు భయపడకుండా ఉంటావని చెప్పి దేవుడి వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అంటే దైవ భక్తిలో జీవించే దేవుడి ప్రజలకి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే కాపుదల ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన భద్రత ఇస్తున్నాడు, ఆయన సన్నిధి వారికి దయచేస్తున్నాడు. హల్లెలూయా. వారిని ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రధాన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకుంటాడు. అందులో ఒక్క మనిషిని మాత్రం తప్పించి, అతను ఏముంది, అతడు ఎవరు? లోతు ఎవరు? నీతిమంతుడు. అతడు నీతిమంతుడు కాబట్టి దేని బిడ్డలారా అతన్ని మాత్రం తప్పించి, అతని ఫ్యామిలీని మాత్రం తప్పించి దేని బిడ్డలారా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అట్నే దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అనగా దేని బిడ్డలారా దేవుడు తన భక్తులను కాపాడుతున్నాడని దేవుడి వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం, మరొక వాక్యం కూడా చదవండి. దినవృత్తాంతముల గ్రంథం 32 అధ్యాయం 2 దినవృత్తాంతములు. ఎన్ని మనకు తెలిసిన అధ్యాయాలే చూపించుకుంటా బయలుదేరతాం. ముందుకు సాగుతాం. 32 అధ్యాయము 18, 20 అధ్యాయం 32 అధ్యాయం 20 నుంచి 22. హిజ్కియా రాజు హిజ్కియా యెషయాను ప్రవక్త ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అశూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయిను. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగిపోయినంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. హల్లెలూయా. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అశూరు రాజైన సన్హెరీబు చేతులుండి అందరి చేతులుండి రక్షించి అన్ని వైపులన వారిని కాపాడి. హల్లెలూయా.
అనగా దేని బిడ్డారా, దైవ భక్తిలో ఎవరైతే జీవిస్తున్నారో దేవుడు వారిని కాపాడుతున్నాడనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. అది చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే వారిని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. చిన్న పిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, పెద్దోళ్ళైనా సరే దైవ వ్యక్తులు జీవించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లల విషయంలో ఒక మాట ఒకటి చెప్తాను. స్కూల్లో పిల్లలకి మనం ఏం చేస్తాం, టిఫిన్ బాక్స్ లో లంచ్ కట్టి పంపిస్తాం, స్నాక్స్ కట్టి పంపిస్తాం. ఒక కుటుంబంలో ఆ భార్య భర్తలకు ఒక బాలుడు, అది ఎంత ఒక 6-7 వయసు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకి దైవ భక్తులు ఆ బాలుని పెంచారు. ఏది చేసినా కూడా ప్రార్థన చేసుకోకుండా చేయడు ఆ పిల్లోడు. ఏది చేసినా తినాలన్నా కూడా ప్రార్థన చేసుకునే తింటాడు. అదే అలవాటు స్కూల్కి పోయిన తర్వాత కూడా ఆ బాలునికి వచ్చింది. వాళ్ళ తల్లి వండించిన వంటకం ఒక రోజు టిఫిన్ తెలిసి చేయి పైన పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వచ్చి ఆ టిఫిన్ బాక్స్ నుండి ఆ యొక్క ఆహారం తిని వెళ్ళిపోయింది. అక్కడున్న స్కూల్ పిల్లలు అతనంటే యవనస్తులు పిల్లలు ఉంటారు కదా, స్నేహితులు, వాళ్ళందరూ చూసి విన్నారంట. వీడు పేరు ప్రార్థన చేస్తుంటే కుక్క చనిపోయినది ఎగతాళి చేయటానికి మొదలు పెట్టారంట. ఈ పిల్లడు తల వచ్చి గమ్మునైపోయినాడు. దాని తర్వాత ఆ ఆహారం తిన్న కుక్క కొంచెం దాని తర్వాత చచ్చిపోయింది. ఏంటని సంగతి ఆలోచన చేస్తే వాళ్ళమ్మ వంట వండేటప్పుడు తెలియని రీతిలో బల్లి ఒకటి ఆ వంటలో పడ్డది. ఆ వంటలో పడ్డది. ఆ తల్లి తెలియకుండా బాగా కలబెట్టి అది తీసి టిఫిన్ బాక్సులు పెట్టి పార్సల్ చేసి పంపించింది. ఇంటికాడ ఆమె కూడా తినాలని దాన్ని ఏమంటారు ఏమంటారు ఊటి పంట అన్నం అంటే చేసిన ఏమంటారా దేశనా? నేనన్నట్టు పెద్దదాన్ని దేశ అంటారు అనుకుంటున్నా. అన్నం అంటే దాన్ని కూడా దేశనా? సరే, ఆ దేశంలో వాళ్ళ తల్లి ఇంటికాడ అన్నం తిందామని తీస్తే మళ్ళీ ఎముకలు కనపడాయంట. ఓడిపోయి ఎన్నానికి వదిలి నా కొడుకు పంపించింది చెప్పి అట్నే వదిలేసి పరిగెత్తిందంట కొడుకు స్కూల్ కాడికి. పోయి చూస్తే కొడుకు ఆహారం లేకుండా కొడుకు ఏంది అప్పుడు తినమంటే తినలేదమ్మా, నేను ప్రార్థన చేసుకుంటుంటే కుక్క తీసుకొని పోయిందానని. చూడండి తెలియలేదా, దేవుడు ఆ కుక్కను పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. దైవ భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడుతున్నాడని దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆమేన్. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము 35వ వాక్యం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. హల్లెలూయా. హల్లెలూయా. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. అంటే ఎవరు దైవ భక్తులు ఉంటున్నారో వారిని దేవుడు కాపాడుతున్నాడు, వారి సంతానమును కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ సముఖములో గడిపే సమయములో నాదు ప్రాణాత్మ నీలో జీవించునయ్యా. నీ సముఖములో గడిపే సమయములో
మన భక్తి అంటే దైవ భక్తి మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చిస్తుంది. మన దైవ భక్తి ఏం చేస్తుంది? మనల్ని హెచ్చిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు కానీ మనం చదువుకుంటే, దరియవేషు కాలంలో జనబిల్లారా రాజు ఏం చేస్తాడు? 120 మంది అధిపతులను నియమిస్తున్నాడు. ఆ రాజ్య 120 మంది మీద ముగ్గురిని ప్రధానులుగా నియమిత. ఆ ప్రధానులో ముఖ్యుడు ఎవరు? దానియేలు. హల్లెలూయా. దానియేలు ఆ దేశానికి పోయినప్పుడు ఎలా పోయినాడు చెప్పండి? ఎలా పోయినాడు? ఒక బానిసగా పోయినాడు. నెబుకద్నెజరు ఎదురొచ్చి ఆ యెరూషలేమును ముట్టడి వేసి రాజకుమారులందరినీ, గనులైన వారిని చెరబట్టుకొని వాళ్ళందరినీ తమ దేశానికి తీసుకొస్తాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. ఆ యెరూషలేములో ఉన్నప్పుడే దైవభక్తి కలిగిన వాడు దానియేలు. ఒకవేళ దానియేలు మనసులో ఈ విధంగా అనుకోవచ్చు, ఏంది నేను ఎంత దైవభక్తి కలిగినాన్ని, ఎంత ప్రార్థన జీవితం కలిగినాన్ని, ఎంత పరిశుద్ధిని, దేవుడు నాకా ఈ శోధన పెట్టాలా, నన్నా ఈ యొక్క బబులోను రాజ్యానికి అప్పగించాలా అని కొనిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని మీద విసర్జించుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుని మీద సనిగే అవకాశాలు కూడా దానియేలుకు ఉండవచ్చు. అయితే అవన్నీ మనకు తెలియదు. కానీ అయితే దైవ చిత్తానికి దానియేలు లోబడ్డాడు. బబులోను దేశానికి పోయినా కూడా ఆ దైవ భక్తిని అనేది వదిలిపెట్టలేదు. అతని ఆ పరిశుద్ధత అనేది వదిలిపెట్టలేదు. అపవిత్రతకు చోటే దానియేలు ఇవ్వలేదు. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు. అన్య దేశంలో ఉన్నటువంటి ఆ బబులోను దేశంలో దేవులారా ఒక ప్రధానుడిగా, ఒక ముఖ్యమైన స్థానంలో దేవుడు దానియేలుని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే దానియేలు యొక్క దైవ భక్తి అతన్ని హెచ్చించింది. ఆమేన్. దానియేలు యొక్క దైవ భక్తి అతన్ని గొప్ప చేసినట్లుగా చూస్తున్నా. మనకి ఈ మాసంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటి వాగ్దానము? నిన్ను గొప్ప చేస్తాను. ఎవరు ఎదుట? ఇశ్రాయేలీయుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానన్నా. ఎవరా మనిషి? ఎవరిలే ఏం చేసే మనిషి? మోసేకు తీదమ్మంటే తెచ్చేవాడు, కండవ తెమ్మంటే తెచ్చేవాడు. అన్నం తింటే చేతులు కడిపిన దానికి పళ్ళెం తెచ్చేవాడు, నీళ్ళు తోడేవాడు. ఇదే మామూలు మనకు వాడుక. పాత్రలో నీళ్ళు తోడంటే నీళ్ళు తోడేవాడు. అతని దైవ భక్తి అతన్ని ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. సమస్త ఇశ్రాయేలీయులు
మీద దేవుడు అతన్ని నాయకునిగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దానియేలు హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. ఒక్కరాటి సౌండ్కి కొంచెం సౌండ్ కప్పుగా చెప్పింటే బాగా. మేము ఎట్లే ఎక్కడ వేయలేమా పని మా బాధ అంతే అయిపోయింది. మా పని సంగతి నేను అనుకుంటున్నాము. దేవుడు అనుకుంటే అన్ని మారిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఏదో పాట ఏంటో కథ మొత్తం చూడండి పాట. ఈ నామమునికే మహిమంతా తెచ్చుకుందు. ఫస్ట్ పాట పడండి. పాట స్వతమైన పడండి పడండి పాట సరిపల్లి పని సరిపల్లి ఇవి తెలుసు ఆ పాట. అందరికి తెలుసా? మరి పాడండి అయితే. స్థిరపరచు వాడవు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు. స్థిరపరచు వాడవు కనపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు. ఏమైనా చేయగలవు ఏమైనా చేయగలవు ఏమైనా చేయగలడు. కథ అంతా కూడా మార్చగలడు. ఆయన చేతిలో ఉన్నాం మనం చేసే పని ఏంటంటే ఆయన భక్తిలో దైవ భక్తిలో
ఆయన బలిష్టమైన చేతుల కింద. నేను జ్ఞానిని కదా నేను అనుకోనవద్దు. ఏమైంది భయభక్తులు కలిగి చెడుతనాన్ని అప్పుడేమొస్తుంది? మార్చేస్తుందా? ఏమొస్తుంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు. అప్పుడు దేని పిల్లారా ఆయన ఏమైనా చేయగలడు. ఆయన రాజు, రాజు అనుకుంటే ఏదైనా. ఆయన మహారాజు, ఆయన ఏదైనా చేయగలడు. మన పరిస్థితుల్లో ఒక టైం టర్నింగ్ పాయింట్ చేయడానికి ఆయనకి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం చాలు, ఒక్క సెకండ్ చాలు నీ పరిస్థితులు మార్చడానికి. మా అబ్బాయి అంటున్నాడు నీ స్థితిగతులు మార్చడానికి. స్థితిగతులు అనే మాట అప్పుడు ఉచ్చరిస్తూ ఉంటాడు ఆయన, మా కుమారుడు. నీ స్థితిగతులు మార్చడానికి ఒక నిమిషం, ఒక సెకండ్ చాలు. నీ స్థానం మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. నువ్వు ఉండాల్సిందే ఆయన లెక్కల కింద. ఆయన దైవభక్తులు ఉంటే చాలు. నీ తెలివిని ఉపయోగించకుండా, నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా ఆ దైవ వ్యక్తిలో జీవిస్తేనే చాలు. దేవుడు నీ పరిస్థితులు మార్చునుగాక, నిన్ను గొప్ప చేయనుగాక. హల్లెలూయా. కరువు కాలంలో పంటను పండించినోడు ఆయన అండి. దేశమంతా కరువు, ఎవరు పంట వేసిన పంట పండలేదు. ఇస్సాకు పంట వేస్తే 100 పండింది. అది ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన పని. వాళ్ళకి చేసిన నీకు దేవుడా? వాళ్ళ దేవుడే కదా నీ దేవుడు కూడా. వాళ్ళు ఆరాధించే దేవుడే కదా నువ్వు కూడా ఆరాధిస్తున్నావు. వాళ్ళకి చేసిన దేవుడు నీకు చేయడా? పక్కన చెప్పు చేస్తాడని ధైర్యం ఉండమని చెప్పు. ఇగులు పడగాక చెప్పు. ముఖ్యంగా ఏడవగా. దేవుడిని దీవించునుగాక, దేవుడిని గొప్ప చేయనుగాక, దేవుడిని ఆశీర్వదించునుగాక, నీ పరిస్థితులు మార్చునుగాక, నీ కథ మొత్తం మార్చునుగాక. హల్లెలూయా. ఆయన నీ పక్షమున నిలిచి నీకు జయమిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళంచండి, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళ మీద ఉంది కాబట్టి నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆత్మీయ పరిస్థితి ఆత్మీయ వైపు చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో పెద్దలు ఏసన్న గారు ప్రార్థన చేస్తారు.